ఎక్సర్సైజ్ అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ బాడీకి? బికాస్ నేను ఉంటాను ఇలా తిరిగేస్తూ ఇక్కడ మా ఫ్లోర్ అంతా తిరుగుతూ రోజుకు 4 ఇంటర్వ్యూలు చేస్తాను. ఐ థింక్ ఐఎమ్ యాక్టివ్. ఐ యాక్చువల్లీ యాక్టివ్? ఎస్ యు ఆర్ యాక్టివ్ బికాస్ అగైన్ దాంట్లో చాలా చాలా లెవెల్స్ ఉంటాయండి. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ బీయింగ్ సెడెంటరీ ఆర్ నాట్. సో యు ఆర్ డెఫినెట్లీ నాట్ సెడెంటరీ బికాస్ యు ఆర్ ఆల్వేస్ మూవింగ్. సో అది మెటబాలిజంకి హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు కమింగ్ టు ఎక్సర్సైజ్, యువర్ క్వశ్చన్, చాలా టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. ఇప్పుడు మన హెల్త్ అవుట్కమ్ ఏంటి? ఆర్ వి లుకింగ్ ఫర్ ఫ్యాట్ లాస్? ఫ్యాట్ లాస్కి చూస్తే ఒక విధానం ఉండాలి ఎక్సర్సైజెస్. సపోజ్ యూ లుకింగ్ ఎట్ మసిల్, బిల్డింగ్ మసిల్, బాడీ బిల్డర్స్, వాళ్ళు వేరేలాగా ఎక్సర్సైజ్ చేస్తారు. సంబడి హూ ఇస్ డూయింగ్ దట్ ఫైటింగ్ అండి, అది కుస్తీ, దేర్ వర్క్అవుట్స్ ఆర్ డిఫరెంట్. సంబడి ట్రైనింగ్ ఫర్ స్విమ్మింగ్, ఒలింపిక్ ఇస్ డిఫరెంట్. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ వర్క్అవుట్ మీరు ఏం చేస్తున్నారు, దేని గురించి చేస్తున్నారు, అది ఇంపార్టెంట్ అండి. అది కూడా మీరే చెప్తారా మీ బిఎంఎస్ ఫిట్ లో ప్రోగ్రామ్ లో? yes అండి. అందుకే వెరీ ఇంపార్టెంట్ టు నో ద హెల్త్ అవుట్కమ్ అండి. ఫస్ట్ ఆ మనిషికి ఫస్ట్ వాట్ ఈస్ ట్రబ్లింగ్ దెమ్? ఇస్ ఇట్ డయాబెటీస్? ఇస్ ఇట్ పీసీఓడి? ఇస్ ఇట్ స్ట్రగ్లింగ్ విత్ ఒబేసిటీ? ఏది ఫస్ట్ ప్రైమరీ ప్రాబ్లం ఉందో దాన్ని అంతా కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళు ఎక్సర్సైజ్ ప్లస్ ఏజ్ ప్లస్ ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్, ఈ మధ్య చాలా మందికి నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తూ మనము డిజైన్ చేసేది వర్కౌట్స్ అండి.